హలో ఎవ్రీవన్, మన సాహిత్యం ఛానల్లో ఈరోజు మనం చెప్పుకోబోతున్న కథ గొప్ప భాష. కథ రాసిన వారు ఆర్సి కృష్ణస్వామిరాజు, చదువుతున్నవారు బివి సుకన్య. ఒక యువకుడికి జీవిత పరమార్థం తెలుసుకోవాలి అనిపించింది. అందుకోసం మరిన్ని పుస్తకాలు చదవాలి అనుకున్నాడు. ఏ భాష నేర్చుకుంటే ఎక్కువ విషయాలు తెలుసుకోగలం అని ఆలోచనల్లో పడ్డాడు. దగ్గరలోని ఆశ్రమానికి వెళ్ళి సందేహ నివృత్తి చేసుకోవాలి అనుకున్నాడు. అప్పుడే ఆశ్రమంలో సత్సంగం జరగబోతోంది. అక్కడికి దేశ విదేశీయులు, పండిత పామరులు వచ్చి ఉన్నారు. సత్సంగానికి హాజరైన ఒక పండితుడిని ఆ యువకుడు ఏది గొప్ప భాష, ఏ భాషను నేర్చుకోమంటారు అని అడిగాడు. అనేక భాషలకు సంస్కృతం మూలం. పరమేశ్వరుని డమరుక నాదము నుండి వెలువడిన శబ్ద బ్రహ్మమే సంస్కృత భాష అంటారు. కాబట్టి సంస్కృతం నేర్చుకుంటే శ్రేష్టమని ఆ పండితుడు సలహా ఇచ్చాడు. మరో ఉత్తర దేశ భారతీయుడిని కలిశాడు. 662 మిలియన్ల జనం మాట్లాడే హిందీ భాష నేర్చుకోవడం మంచిదని, అందులోనూ అది మన జాతీయ భాష అని ప్రోత్సహించాడు. ఎదురైన విదేశీయుడిని ప్రశ్నించాడు. ఈ ప్రపంచంలో 135 కోట్ల మంది ఇంగ్లీషు మాట్లాడుతున్నారు. 60కి పైగా దేశాల్లో ఇంగ్లీష్ అధికార భాషగా ఉంది. అంతేకాకుండా ఇంగ్లీషు భాష నేర్చుకోవడం చాలా సులభం. కాబట్టి ఇంగ్లీషు భాష నేర్చుకోవడం ఉత్తమం అని సలహా ఇచ్చాడు. మరికొందరు చైనా, స్పానిష్, ఫ్రెంచ్, బెంగాలీ, మరాఠీ, తెలుగు భాషలని బదులిచ్చారు. దూరం నుంచి అంతా గమనిస్తున్న గురువు ఆ యువకుడిని పిలిచి విషయం కనుక్కున్నాడు. చిన్న నవ్వు నవ్వి, జీవిత పరమార్థం తెలుసుకోవాలంటే నువ్వు నేర్చుకోవాల్సింది మౌన భాష అని చెప్పాడు. ఆశ్చర్యపోయాడు ఆ యువకుడు. మనలోకి మనం ప్రయాణించే అవకాశం మౌనంలో మాత్రమే దొరుకుతుంది. అది ఖర్చుతో కూడిన వ్యవహారం కాదు. దానికి ప్రత్యేక ఏర్పాట్లు కూడా అవసరం లేదు. ఎవరి సహాయము తీసుకోవాల్సిన పని కూడా లేదు. మనకు మనమే చేయగలిగినది. మౌనం వహించి మనల్ని మనం గమనిస్తే చాలు. ఆ మౌనం మనకెంతో నేర్పగలదు. ఈ ప్రకృతితో అనుసంధానం చేయగలదు. మౌనంలో ఉండి మనలోకి మనం తొంగి చూడాలి. అప్పుడు మనకి జీవితం పట్ల అవగాహన కలుగుతుంది. మనమే ఈ ప్రపంచం, మనలోనే ఈ ప్రపంచం ఉందని స్పష్టమవుతుందని వివరించారు. మౌనానికి మించిన గొప్ప భాష ఈ సృష్టిలో మరేదీ లేదని తెలుసుకొని అక్కడి నుంచి కదిలాడు ఆ యువకుడు. సో ఫ్రెండ్స్, విన్నారు కదా గొప్ప భాష కథ. మీకు నచ్చిందనే అనుకుంటున్నా. మరొకసారి మర్చిపోయి ఉంటే మన సాహిత్యం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని, లైక్ చేసి, షేర్ చేసి, కమెంట్ చేయండి ప్లీజ్.